श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। ఇప్పుడు మనం వార్మప్స్ చేస్తాము. ఫస్ట్ ఆర్మ్స్ రోలింగ్ చేద్దాము. ఫస్ట్ అందరూ షోల్డర్ విడ్త్, ఫీట్ షోల్డర్ విడ్త్లో పెట్టుకొని జస్ట్ ఆర్మ్స్ ఫ్రీగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ చేద్దాము. పామ్స్ ఫేసింగ్ డౌన్ అయితే పెట్టుకోండి. ఇలా ఇలా మూవ్ చేస్తాము. జస్ట్ ఈ ఆర్మ్స్ మూవ్మెంట్ బ్లడ్ సర్క్యులేషన్స్ మంచిది. సో బాడీలో ఏ స్టిఫ్నెస్ లేకుండా లూజ్గా కొంచెం రిలాక్స్డ్గా జస్ట్ మూవ్ చేసుకోండి, స్వింగ్ చేసుకోండి. మేబీ ఒక 4-5 టైమ్స్ తర్వాత ఇలా నీస్ మీద కొంచెం అలా కొంచెం చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు ఇదే సేమ్ ఈ పొజిషన్లో రిలాక్స్గా. ఇది మనం డైలీ ఎప్పుడైనా ఎక్కువసేపు కూర్చొని లేసినప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. మన ఈవెంట్లో ఎక్కువసేపు కూర్చుంటాం కదా, మధ్య మధ్యలో లేసినప్పుడు ఇలా చేసుకుంటే బెటర్. దీంట్లో ఇంకో వేరియేషన్, ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇంకోటి సైడ్ వేస్ అని చేసుకోవచ్చు. हेड నుంచి టో వరకు వార్మ్స్ చేద్దాం. हेड डाउन, अप, डाउन, अप, डाउन, अप, डाउन, up, back to center, relax. Now head sideways, right, left, right, left, right, left, right, left, right, left. Back to center, relax. Now head rotations, down, right, back, left, down, right, back,
left, down, right, back, left, down, right, back, left, down. The opposite direction, down, left, back, right, down, left, back, right, down, left, back, right, down, left, back, right, down. Relax. Now for shoulders. Shoulders in an anti-clockwise direction. 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. Again for the shoulders, keep your arms like this. 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. Shoulder blades ki just 1, 2, 3, 4, 5, 6, 7. Now arms rotation. Clock anti-clockwise. 1, 2, 3. Hands ears close గా చేసుకో. 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు చేతులు ఫీట్ కొంచెం తీసి బయటకు పెట్టుకొని చేతులు హార్జెంట్లో పెట్టుకొని రొటేషన్స్. 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ పొజిషన్లోనే రిస్ట్ కూడా చూపిస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. Hands ఇలా 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు యాంకిల్కి ఇలా పెట్టుకొని సపోర్ట్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. Opposite side. 1, 2, 3, 4, 5,
7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. Now side twisted. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు హిప్ రొటేషన్ కొంచెం ఫీట్ కొంచెం వైడ్గా పెట్టుకుని క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఈ థైస్ పార్ట్కి 1 ఒక చెయ్యి ఆపోజిట్ చెయ్యి పైకి ఎత్తాము. ఇది ఈ పొజిషన్లో బ్యాలెన్స్ చేయడానికి ఆపోజిట్ చేయి పెట్టుకుంటాం బ్యాలెన్స్ కోసం. ఇది మనకు ఈ హీల్తో మనం జస్ట్ బటక్ స్ట్రెచ్ చేయడానికి పెట్టుకుంటే మనం బాగా స్ట్రెచ్ వస్తుంది అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీకు ఇక్కడ స్ట్రెచ్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు నీ రొటేషన్ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. అలా కూడా వీస్కి కూడా ఒక లెగ్ ఇలా 90 degrees యాంగిల్లో పెట్టుకొని ఒకవేళ మీకు సపోర్ట్ బ్యాలెన్స్ లాగా వాల్ సపోర్ట్ యాంగిల్స్ ఉంది. క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. Other side. 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7. టోస్ ఫస్ట్ 2 టోస్ మీద నిలబడతాను. తర్వాత ఆల్టర్నేట్గా ఒక హీల్ మీద ఒక టోస్ మీద ఉంటుంది. మళ్ళీ 2 టోస్ మీదకి వస్తాం. మళ్ళీ ఆల్టర్నేట్గా మారుతూ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు ఫుట్ మూవ్మెంట్ కొంచెం లెగ్ కొంచెం రైట్ చేసి ఫుట్ వరకు మూవ్మెంట్. 1, 2, 3, 4, 5, 6,
7. Opposite direction 1, 2, 3, 4, 5, 6, 7. Now pocket can 1, 2, 3, 4, 5, 6, 7. Opposite side 1, 2, 3, 4, 5, 6, 7. Opposite direction 1, 2, 3, 4, 5, 6, 7. Up and down 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు జంపింగ్ జాక్స్ 15 చేద్దాము. జస్ట్ మనం జంపింగ్ జాక్స్లో కాలు వైట్ చేసి చేతులు రెండు క్లాపింగ్ పైన అబోవ్ హెడ్ క్లాప్ చేస్తాం, పైకి క్లాప్ చేస్తాం, అది బ్యాక్ టు నార్మల్ పొజిషన్ వస్తాం. 15 చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. Bring your breathing under control. Stay in standing position only. Take deep inhale, exhale slowly, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax, have normal breathing. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాము. ఫస్ట్ చేసే ముందర ఎవరు చేయకూడదు, ఎవరు దీనికి జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాం. ఫస్ట్ ఎవరైనా రీసెంట్గా సర్జరీస్ జరిగిన వాళ్ళు, బ్యాక్ బాగా పెయిన్ ఉన్న వాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్, హెర్నియా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఇంకటి ఎక్కువ బెండింగ్ ఎక్సర్సైజ్ టైప్లో ఉంటాయి కాబట్టి అది మేబీ మీకు పెయిన్ అగ్రివేట్ అవ్వచ్చు. అందుకని మీకు చేయగలిగితేనే మీరు చేయండి. మీకు కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్నా మీరు బెటర్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట. ప్లస్ పెద్దవాళ్ళకు కొంచెం కష్టంగా ఉండొచ్చు కొన్ని పోస్చర్స్, వాటిలో నేను ఆల్టర్నేటివ్స్ చూపిస్తాను. మీకు ఒకవేళ చేయగలిగితే మీరు ఆల్టర్నేటివ్స్ ట్రై చేయొచ్చు. ఫస్ట్ నేను పొజిషన్స్ చూపిస్తాను. ఒకసారి అన్ని పొజిషన్స్ చూపించిన తర్వాత మనం ఒకసారి 2 సెట్స్ చేద్దాము కలిసి. ఫస్ట్ మీరు మ్యాట్కు మేము ఒక 1 feet ఎడ్జ్లో నిలబడుకొని ఫస్ట్ పొజిషన్ ఎక్సైజ్ చేస్తూ పామ్స్ టుగెదర్ నమస్కారం పొజిషన్లో వస్తుంది. ఇది ఫస్ట్ పొజిషన్ ఉంటారు. తర్వాత ఇన్హేల్ చేస్తూ బ్యాక్ ఆర్చ్. ఇక్కడ వస్తుంది మనకు ఈ బ్యాక్ ఇక్కడ నుంచి మనకు కర్వ్ ఇక్కడ నుంచి రాదు. అంటే మనకు లోయర్ బ్యాక్లో ఎక్కువ లోయర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతున్నాం. సెకండ్ పొజిషన్. తర్వాత ఎక్సైజ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్, పామ్స్ నెక్స్ట్ టు యువర్ ఫీట్. ఈ పొజిషన్లో మామూలుగా ప్రాపర్గా చేసేవాళ్ళు పామ్స్ ప్రాపర్గా నుంచి నీస్ బెండ్ కాకుండా చేస్తారు. ఇప్పుడు మనకు కష్టంగా ఉన్న వాళ్ళు నీస్ బెండ్ చేసి, పెద్దవాళ్ళకి నీస్ బెండ్ చేసి ఈ పొజిషన్లో చేస్తారు.
ఇది థర్డ్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్ రైట్ లెగ్ బ్యాక్. ఎక్సెల్ ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్, తర్వాత ఫేస్ ముందుకు చూసుకుంటుంది. ఇది ఫోర్త్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్ ప్లాంక్. ఈ పొజిషన్లో హోల్డ్ చేసి చేయలో హోల్డ్ చేసి ఉండొచ్చు, లేకపోతే నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. పెద్దవాళ్ళు చేయలేని వాళ్ళు మోకాలు ఆనించి ఈ పొజిషన్లో ఉంచుకోండి. ఇది ఫోర్త్ పొజిషన్. తర్వాత నీస్ డౌన్, చెస్ట్ డౌన్, ఫోర్ హెడ్ డౌన్. మనకు హిప్ ఏరియా గ్రౌండ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ పెద్దవాళ్ళు కష్టంగా ఉంటే వాళ్ళు మామూలుగా చేయండి. నెక్స్ట్ పొజిషన్ కోబ్రా పొజిషన్. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎక్సైల్ చేస్తూ మౌంటైన్ పోస్చర్. ఈ పొజిషన్లో మనకు హీల్స్ గ్రౌండ్కి టచ్ అవుతాయి. ఒకవేళ మీకు టచ్ కాకుండా ప్రాబ్లం లేదు, మీరు ఇలా ఉన్నారని ఎంత వీలైతే అంత వర్క్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ ఫార్వర్డ్. తర్వాత exhale, palms next to feet. Inhale, arch back. Exhale, namaskara posture. Inhale, hands down. ఇది ఒక హాఫ్ సెట్ అయిందన్నమాట. అటు మనం మొత్తం 2 సెట్లు చేద్దాము. మళ్ళీ రైట్ లెగ్ ని స్టార్ట్ చేద్దాము. అందరు కలిసి చేద్దాం. ఇప్పుడు టేక్ ఇన్హేల్, exhale, palms together. Inhale, arch back. Exhale, palms next to your feet. Right leg back while inhaling. Left leg back in plank position. Knees down, chest down, forehead down. Cobra posture while inhaling. While exhaling, mountain posture. While inhaling, right leg forward, left leg forward, arch back, palms together, hands down. Inhale, exhale, palms together. Inhale, arch back. Exhale, palms next to your feet. Inhale, left leg back, right leg back, knees, chest, forehead down. Inhale, cobra posture. Exhale, mountain posture. Left leg forward, right leg forward, arch back, palms together, hands down. Last second. Inhale, exhale, palms together. Inhale, arch back. Exhale, palms next to your feet. Inhale, right leg back. Left leg back. Knees, chest, forehead down. Inhale, cobra posture. Exhale, mountain posture. Right leg forward, left leg forward, arch back, palms together, hands down. Inhale, exhale, palms together. Inhale, arch back. Exhale, forward bend.
left leg back, right leg back, knees down, chest, forehead down, inhale cobra position, exhale mountain posture, left leg forward, right leg forward, arch back, palms together, hands down. Relax. Bring your breathing under control. Be in standing position only. Take deep inhale. Exhale slowly. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Relax. Have normal breathing. ఇప్పుడు మనం కొన్ని లైట్ ఎక్సర్సైజెస్ బ్యాక్ మీద ఫోకస్ చేస్తా చూసుకోండి. మెయిన్ బ్యాక్ రిలేటెడ్. మనం ఈవెంట్కి ఎక్కువసేపు కూర్చుంటాం కదా, మనకు కొంచెం ఇవి కొంచెం హెల్ప్ అవుతాయి ఎక్సర్సైజెస్. ఫస్ట్ మీరు ఫీట్ షోల్డర్ విడ్త్లో పెట్టుకోండి. తర్వాత మనం ఫస్ట్ పొజిషన్లో టోస్ మీదకి వస్తాము, ప్లస్ ఆర్మ్స్ అబవ్ హెడ్. ఇప్పుడు ఆర్మ్స్ని ఇలా పెట్టుకొని ఇంటర్లాక్ చేసి ఇది అబవ్ అవర్ హెడ్ వెళ్తుంటా, అంటే పైకి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి ఆర్మ్స్. టోస్ మీద ఉంటాం. ఈ పొజిషన్లో మనం ఇన్హేల్ చేస్తూ ఈ పొజిషన్కి వస్తాం అనమాట. ఇన్హేల్ చేసి బ్రీతింగ్ చేసుకొని ఈ పొజిషన్కి వస్తాము. తర్వాత ఈ పొజిషన్లోనే ఎక్సైజ్ చేసి అలానే ఆ పొజిషన్లోనే ఉంటాం ఎక్సైజ్ చేస్తూ. తర్వాత హీల్స్ డౌన్ చేసి ఇన్హేల్ చేస్తూ ఈ స్ట్రెచ్ అనమాట. సేమ్ అదే ఆర్మ్స్ అబవ్ హెడ్ ఉంటాయి. హీల్స్ కిందకి పుల్ చేస్తుంటే ఆర్మ్స్ పైకి పుల్ చేస్తుంటాయి. బ్యాక్ మనం బాగా స్ట్రెచ్ వస్తుంది అనమాట. అదే 3 times చేద్దాం ఇవి. Inhaling, arms above your head, on your toes. Breathe out in the same position. Now heels down, arms above your head, breathing. Stretch, stretch. Exhale, arms down. Okay. Breathing on your toes, arms above your head. Breathe out in this position. Now heels down. Breathing in this position. Exhale, arms down. One more time. Breathing on your toes, arms above your head. Breathe out in this position. Now breathing, heels down. Exhale, arms down.
ఇప్పుడు త్రికోణాసనం చేద్దాము. ఫీట్ వైడ్గా పెట్టుకొని, సో లేటరల్ బెండింగ్, ఓన్లీ సైడ్ వేసే బెండ్ అవుతాము. Inhale, raise your left hand, right toe pointing to the right. Now, while exhaling, bend towards your right. Inhale back to center. Other side. Inhale, right arm up, toe pointing towards this direction. Now exhale, bend towards your left. Inhale, back to center. One more time. Inhale, left arm up. Exhale, bend towards your right. Inhale. Now inhale, right arm up. Bend towards your left while exhaling. Inhale, back to initial position. ఈ పొజిషన్లోనే ఫార్వర్డ్ బెండ్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ ఆర్మ్స్ అబౌవ్ హెడ్ ఇలా పైకి తీసుకెళ్ళాలి, ఇలా పైకి తీసుకెళ్తాం. ఇన్హేల్ చేస్తే ఈ పొజిషన్లో, ఎక్స్హేల్ చేస్తూ పామ్స్ ఫ్లోర్ మీద టచ్ చేస్తాం. ఓకే, ఇన్హేల్ ఆర్మ్స్ అబౌవ్ హెడ్, ఎక్స్హేల్ పామ్స్ ఆన్ ద ఫ్లోర్. యాక్చువల్గా ఆ పొజిషన్లో స్టే చేస్తున్నప్పుడు నార్మల్ బ్రీతింగ్ తీసుకోవచ్చు. ఏ పొజిషన్లో అయినా, ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్ బ్రీతింగ్ తీసుకోవచ్చు. ఇన్హేల్ ఆర్మ్స్ అప్ ఓవర్ హెడ్, ఎక్స్హేల్ ఆర్మ్స్ డౌన్. ఇంకోసారి చెప్పండి. ఇన్హేల్ ఆర్మ్స్ ఓవర్ హెడ్, ఎక్స్హేల్ పామ్స్ ఆన్ ద ఫ్లోర్. Inhale, arms overhead. Exhale, arms down. Lie down అనుకుంటున్నా. Lie down posture చేద్దాం. Bridge posture. Heels కొంచెం క్లోజర్ టు బటక్స్, దగ్గరకు వచ్చేటట్టు ఎంత దగ్గరకు వీలైనంత దగ్గరికి. ఇది మనం ఇన్హేల్ చేస్తూ ఆర్మ్స్ అబౌవ్ హెడ్ పెట్టుకొని, ఇది ఒక వేరియేషన్. ఇప్పుడు కొందరు ఏమైనా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, చేతులు కనెక్ట్ పెట్టడం కష్టమైన వాళ్ళు చేతులు సైడ్కే పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఈ పొజిషన్ కావచ్చు. ఇన్హేల్, ఎక్సెల్, బ్యాక్ టు నార్మల్ పొజిషన్. ఇది చేయగలిగిన వాళ్ళు ఆర్మ్స్ అబౌవ్ హెడ్ పెట్టుకొని ఇన్హేల్ పొజిషన్కి, ఎక్సెల్ పొజిషన్, నార్మల్, బ్యాక్ టు నార్మల్ పొజిషన్. ఓకే, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. One more time. ఆ పొజిషన్లో కొంచెంసేపు స్టే చేద్దాము. ఇన్హేల్, ఫ్యూ సెకండ్స్ ఈ పొజిషన్లో ఉన్నాము. ఎక్సేల్.
ఇప్పుడు ఆర్మ్ మనం ట్విస్ట్ సైడ్ ట్విస్ట్ చేద్దాము. కొంచెం ఆర్మ్స్ వైడ్గా పెట్టుకున్నట్టు. ఈ పొజిషన్లో బెండ్ అయినప్పుడు ఎక్సైజ్ చేస్తూ హెడ్ ఒక రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు మన లెగ్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. ఇది తర్వాత ఈ సైడ్కి వెళ్ళినప్పుడు ఇది ఈ పొజిషన్ ఎక్సైజ్ చేస్తాం. మళ్ళీ మిడిల్కి వచ్చినప్పుడు ఇంకేజ్ చేస్తాం. ఓకే, ఒకసారి చేద్దాం. Exhale, legs towards left, head towards right. Inhale back to center. Exhale, legs towards right, head towards left. Inhale back to center. One more time. Exhale, legs towards left. Inhale back to center. Exhale to the right, legs towards right. Inhale back to center. ఇప్పుడు మనం నీస్ కొంచెం చెస్ట్ దగ్గర తీసుకొచ్చి నీ రొటేషన్ చేయొచ్చు. ఇలా ఇలా బాగా లోయర్ బ్యాక్ మసాజింగ్ లాగా ఉంటుంది. సర్కిల్స్ బ్యాక్. ఆపోజిట్ డైరెక్షన్. తర్వాత నీస్ని చెస్ట్ క్లోజ్ తీసుకొచ్చి ఇలా రాకింగ్ లాగా చేసుకోవచ్చు. మొత్తం బ్యాక్ అంతా కొంచెం మసాజ్ చేసినట్టుగా ఉంటుంది. బాగుంటుంది, బాగా రిలీఫ్గా ఉంటుంది. Relax. Lie down on your stomach. చేతులు మీ చిన్న కింద పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఫాస్ట్ బెటర్గా స్ట్రెచ్ కావాలంటే ఈ పొజిషన్ మీకు ఏ కన్వీనియంట్గా ఉంటాయి. హ్యావ్ నార్మల్ బ్రీతింగ్. కోబ్రా పుష్ చేద్దాం. స్లోగా చైర్ పోస్టర్ అంటే వజ్రాసనం కూర్చొని రెండు టోస్ రెండు టచ్ అవుతాయి. జస్ట్ హీల్స్ని మనం కూర్చొని స్లోగా హెడ్ ఫోర్ హెడ్ మీకు టచ్ అయితే ఫోర్ టచ్ చేయొచ్చు. దాంట్లో మీకు ఎంతవరకు ఉంది అంతవరకు. ఈ పొజిషన్లో నార్మల్ బ్రీతింగ్ చేసుకుని రిలాక్స్ అవ్వండి.
Inhaling, come to Vajrasana. Come to sitting posture. మనం బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేద్దాము. రెండు హీల్స్ ఇలా టచ్ చేసుకొని హీల్స్ మనకు బాడీకి ఎంత క్లోజ్గా తీసుకుంటే అంత క్లోజ్గా, బ్యాక్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఇది బెండ్ అవ్వకుండా బ్యాక్ స్ట్రైట్గా మెయిన్ ఇంపార్టెంట్. బ్యాక్ స్ట్రైట్గా ఉండి మనకి ఈ హీల్స్ ఎంత దగ్గరగా రాగలిగితే అంత దగ్గరికి పెట్టుకొని జస్ట్ మనం ఫ్లిప్ చేస్తాం అంతే. మోడరేట్ స్పీడ్తో చేయొచ్చు, మరీ స్పీడ్ చేయకుండా మరీ స్లో కూడా కాకుండా కొంచెం మీడియం. మనం ఈ స్వింగ్ లెంత్ కొంచెం పెంచుకోవచ్చు కావాలి. నెక్స్ట్ శిశుపాలాసన. మీరు యాంకిల్ దగ్గర ఈ ఫీట్ ఇక్కడ పెడతాము, ఈ చెయ్యి కిందకు వస్తుంది. మనం ఇప్పుడు బేబీని చేతిలో పెట్టుకున్నట్టు, బేబీని మనం ఆడిస్తున్నాం మామూలుగా జోలు పాడుతున్నట్టు. జస్ట్ ఇంకా మనం ఇలా స్వింగ్ చేసుకోవాలి. మెయిన్ బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. బ్యాక్ ఇటు బెండ్ కాకుండా బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, ఇంపార్టెంట్. Opposite leg. Relax. Get ready for pranayama. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాము. ఫస్ట్ ప్రాణాయామం స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ సిట్టింగ్ పోస్చర్. మీకు ఈ సిట్టింగ్ పోస్చర్లో ఏది కన్వీనియంట్ పట్టుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ సుఖాసనం, పద్మాసనం ఉంది. పద్మాసనం కన్వీనియంట్గా ఉంటే పద్మాసనం వేసుకోవచ్చు. లేకపోతే మీకు సుఖాసనం సింపుల్, లేకపోతే దీన్ని అర్ధ సిద్ధాసనం అంటారు. ఫస్ట్ ఈ హీల్ని టచ్ చేసి రెండు ప్యారల్గా ఉంటాయి గ్రౌండ్కి, ఇది అర్ధ సిద్ధాసనం. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ఆసనం పిక్ చేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్ మనం స్ట్రైట్గా పెట్టాలి. ఇది బెండ్ కాకుండా బ్యాక్ స్ట్రైట్గా, షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ప్రాణాయామం చేసుకుంటే కొంచెం రిలాక్స్గా, స్టిఫ్నెస్ లేకుండా మెయిన్ ఈ బ్యాక్ స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టుకుంది. ఒకవేళ కూర్చొని చేయలేని వాళ్ళు, ఈవెన్ చైర్లో కూర్చొని చేద్దాం అనుకున్న వాళ్ళు అలాగే బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుంటూ రావున చైర్లో కూర్చోడానికి చేసుకోవచ్చు. అది ఫస్ట్. నెక్స్ట్ ముద్రాస్ వస్తే, మనం ప్రాణాయామం చేసేటప్పుడు దీన్ని ధ్యాన ముద్ర అంటారు, చిన్న ముద్ర అని కూడా అంటారు.
అంటే మనం ఈ రెండు ఫింగర్స్ని థంబ్ ఇండెక్స్ ఫింగర్ సర్కిల్ లాగా ఇలా అందేసి ఈ ఫింగర్స్ ఇలా ఉన్నాయి. జనరల్గా ఇది ఫోకస్ బాగా హెల్ప్ అవుతుంది అంటారు ఈ ముద్రలో. కొంచెం మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ముద్ర యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం ఫోకస్ ఎక్కువగా ఉంటుందని అంటారు. దీన్ని చిన్న ముద్ర అంటారు. సో లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఈ ముద్రలో ఉంటుంది జనరల్ మనం చేసుకునేటప్పుడు, ప్రాణాయామం చేసుకునేటప్పుడు. రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర అంటుంది. ఈ రెండు వేళ్ళని క్లోజ్ చేసి ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేస్తాము. సో మెయిన్ మనం ఈ థంబ్ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ యూజ్ చేస్తాం అన్నమాట. థంబ్ రైట్ సైడ్ క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది రింగ్ ఫింగర్ లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసేటప్పుడు మనం నాస్ట్రిల్స్ క్లోజ్ చేయడానికి ఈ మెయిన్ అనమాట థంబ్ రింగ్ ఫింగర్. ఇది ఇంకొకటి మనం యాక్చువల్గా ఫస్ట్ ఫుడ్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాణాయామ యోగా చేసేటప్పుడు మనం అన్నీ ఎంటీ స్టమక్తో చేస్తే బెటర్ అనమాట. అట్లీస్ట్ 3.5 hours గ్యాప్, ఫుడ్కి గ్యాప్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. మనం తిని వచ్చి చేయకూడదు అనమాట. ఇవన్నీ యోగా ప్రాణాయామం మంచిది కాదు అనమాట. అది ఇంపార్టెంట్. ఈవెన్ లిక్విడ్ తీసుకున్నా కానీ, లిక్విడ్ కాఫీ అలాంటివి తీసుకున్నా కానీ మీరు అట్లీస్ట్ 1.5 hour గ్యాప్ ఇస్తే బెటర్. ఈవెన్ ప్రాణాయామం చేసేటప్పుడు వాటర్ కూడా డ్యూరింగ్ చేసేటప్పుడు తాకుండా ఉంటే మంచిది. మీరు ఒక 15 minutes ముందు అలా మీకు అవసరం అయితే. యోగా చేసేటప్పుడు ఓకే వాటర్ డ్రింక్ చేయొచ్చు, కానీ ప్రాణాయామానికి అట్లీస్ట్ 15 minutes ముందర తాగి చేసేటప్పుడు ఈవెన్ వాటర్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అది మనం ఫస్ట్ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేద్దాము. జనరల్గా మనం ఎప్పుడు ఎక్కువ చెస్ట్ నుంచే బ్రీత్ చేస్తుంటాం. యాక్చువల్గా మనం అప్డౌన్ బ్రీతింగ్ చేస్తే మంచిది అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ ఆగిపోతుంటుంది మన బ్రీతింగ్. సో మనం ఇప్పుడు అప్డౌన్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేద్దాం. మనం అప్డౌన్ జస్ట్ ఒక బెలూన్ లాగా అనుకుంటే గాలి పీలుస్తున్నప్పుడు బెలూన్ ఉడుతుంది కదా, అంటే మన బెల్లి ముందుకు వస్తుంది. గాలి వదులుతున్నప్పుడు బెల్లి లోపలికి వెళ్ళాలి. మనం ఒకవేళ తప్పు చేస్తున్నారని కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో కొంచెంసేపు ఈ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేద్దాము. మీకు కన్వీనియంట్ ఉండాలంటే మీరు ఒక చెయ్యి బెల్లిని పెట్టుకొని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇన్హేల్ చేసినప్పుడు ముందుకు వస్తుంటుంది, ఎక్సైల్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంటుంది. ఓకే, కొంచెంసేపు ప్రాక్టీస్ చేద్దాం. అది ఇన్హేల్ ఎక్సైల్స్. మీరు చిన్న ముద్రలో పెట్టుకొని చేసుకోవచ్చు, మీరు రిలాక్స్డ్గా పొజిషన్ మీద కూర్చొని చేసుకోవచ్చు, మీకు ఏ కన్వీనియంట్గా ఉంటుంది. టేక్ డీప్ ఇన్హేల్, ఎక్సేల్ స్లోలీ. ఎక్సలేషన్ ఇప్పుడు స్లోగా చేస్తే మంచిది అనమాట. సో అది చాలా మనకు ఈవెన్ స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనం స్లోగా ఎక్సర్సైజ్ చేయడం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. మనకు స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుతాయి అనమాట. టేక్ డీప్ ఇన్హేల్, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, one more time, inhale, exhale. ఇప్పుడు మనం అనులోమ విలోమ ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేద్దాము. బేసిక్గా అనులోమ విలోమ అంటే బేసిక్గా ఇంకోనేమో ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అనమాట. అంటే మనం రెండు సైడ్ నుంచి బ్రీత్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి. ఇప్పుడు మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు జస్ట్ ఊరికే మన ఎక్స్పెరిమెంట్ కోసం మీరు థంబ్తో విష్ణు ముద్రలో పెట్టుకొని చేయి,
థమ్తో రైట్ సైడ్ క్లోజ్ చేసి ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ ఎక్సైజ్ చేద్దాం. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇన్హేల్ ఎక్సైజ్. ఇన్హేల్ exhale slowly. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు అదర్ సైడ్ చేద్దాము. మీరు ఇప్పుడు రింగ్ ఫింగర్తో లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి సేమ్ ఇన్హేల్ ఎక్సైజ్ చేద్దాము. చూడండి డిఫరెన్స్ చూడండి మీరు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే బాగా ఒక సైడ్ మీకు బాగా డామినేటింగ్ ఉంటుంది, ఒక సైడ్ మీకు ఇన్హేల్ ఎక్సేల్ బాగా దొరుకుతూ ఉంటుంది, అంటే మీకు బ్రీతింగ్ బాగా వస్తుంది. ఇంకో సైడ్ చాలా తక్కువ వస్తుంటుంది. అంటే జనరల్గా మనకు ఇది కామన్ అనమాట. జనరల్గా మనకు ఎవ్రీ 3 అవర్స్కి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది సైకిల్. అంటే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ బాగా మీకు డామినేటింగ్ ఉందనుకోండి బ్రీతింగ్, మేబీ మీ సైకిల్ ప్రకారం 3 అవర్స్ లేటర్ రైట్ సైడ్ చేంజ్ అవుతుంది. మేబీ అప్రాక్సిమేట్గా 3 అవర్స్ ఎగ్జాక్ట్ టైం షూర్. అంటే చేంజ్ అవుతూ ఉంటుంది మనకి, డేలో చాలాసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది టైం. సో అది మెయిన్. యాక్చువల్గా మన బ్రీతింగ్కి మన బిహేవియర్కి బాగా లింకింగ్ ఉంటుంది అనమాట. జనరల్గా మనం చెప్పడం ప్రకారం ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ సైడ్ బాడీ పార్ట్స్కి లింక్ అయి ఉంటుంది, రైట్ లెఫ్ట్ సైడ్ వాటికి లింక్ అయి ఉంటుంది. సో ఆ బ్రీతింగ్ వల్ల ఇప్పుడు మన అలా మన ఎమోషన్స్ కానీ వాటికి బాగా లింక్ అయింది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది బ్రీతింగ్తో లింక్ అయి ఉంటుంది అనమాట. జనరల్ బిలీఫ్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్రీతింగ్ మనం 2 సైడ్లు బ్యాలెన్స్ చేయగలిగితే మన థాట్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి, కొంచెం రిలీఫ్, మన కామ్నెస్ పెరుగుతుంది. అదనమాట మెయిన్ ఐడియా. ఈ అనులోమ విలోమ దానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామంటే ఇప్పుడు 2 సైడ్లు మనం బ్యాలెన్స్ బ్రీతింగ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీత్ చేసి తర్వాత రైట్ సైడ్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాము. మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ ఎక్సేల్ చేస్తాం అనమాట. దీన్ని ఒక సైకిల్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ ఇన్హేల్ చేస్తాము లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్లో ఎక్సేల్, మళ్ళీ రైట్లో ఇన్హేల్, లెఫ్ట్లో ఎక్సేల్. అది ఒక సైకిల్ అంటాం అనమాట. మనం అది ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఒక సైకిల్ ప్రాక్టీస్ చేద్దాము. నేను చెప్తా ఉంటాను, మీరు చేయండి. ఫస్ట్ లెఫ్ట్లోంచి ఇన్హేల్ తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, మనం ఇన్హేల్ జనరల్గా ఇన్హేల్ ఎక్సేల్ ఆ డ్యూరేషన్స్ కొంచెం, ఇప్పుడు ఇన్హేల్ మనం ఒక 4 కౌంట్స్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 ఇన్హేల్ తీసుకున్నాము. ఎక్సేల్ కొంచెం ఎక్కువ టైం చేస్తే బెటర్ అనమాట. ఇనిషియల్గా మనం యాక్చువల్ డబుల్ టైం చేయడం బెటర్. మనం స్లోగా మనం ఇనిషియల్గా మేబీ 4 కౌంట్తో ఇన్హేల్ చేస్తుంటే 6 కౌంట్తో ఎక్సేల్ చేద్దాం. స్లోగా మనం అది ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళచ్చు అనమాట. అది ఎవరికి వాళ్ళు ఓన్గా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళొచ్చింది. ప్రస్తుతానికి ఈ రోజుకి మనం ఫస్ట్ 4 కౌంట్తో ఇన్హేల్ చేద్దాము, 6 కౌంట్తో ఎక్సేల్ చేద్దాం. ఎవరికైనా ఈ కౌంట్స్ వల్ల అంటే వాళ్ళ బ్రీతింగ్ డిఫరెంట్గా ఉన్నారు, తక్కువ మీకు ఎక్సేల్ ఎక్కువసేపు చేయలేకపోతున్నారు, మీరు మీ సైకిల్ ప్రకారం మీరు చేసేయండి. మీరు ఎక్సేల్ చేయలేకపోతే వెంటనే ఇన్హేల్ తీసేసుకుంటే ప్రాబ్లం లేదు. ఏది బలవంతంగా హోల్డ్ చేయకంటే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకుంటారు. అది ఇంపార్టెంట్. ఓకే, చిన్ముద్రలో పెట్టుకుని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ విష్ణుముద్ర, థమ్తో మనం రైట్ సైడ్, రింగ్ ఫింగర్తో లెఫ్ట్ సైడ్. ఫస్ట్ inhale from the left, 1 2 3 4. Exhale from the right, 1 2 3 4 5 6. Inhale from the right, 1 2 3 4. Exhale from the left, 1 2 3 4 5 6. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఫస్ట్ ఇన్హేల్ చేసాము లెఫ్ట్లోంచి, రైట్లో ఎక్సైల్ చేసాము, మళ్ళీ రైట్లో ఇన్హేల్ చేసాము, లెఫ్ట్లో ఎక్సైల్ చేసాము. దీన్ని ఒక సైకిల్ అంటారు అనమాట. నేను కౌంట్స్ చెప్తా ఉంటాను, మనం ఒక 5 సైకిల్స్ చేద్దాం ఇవాళ. ఫస్ట్ కొంచెంసేపు ఇన్హేల్ ఎక్సైల్స్ చేద్దాం, డీప్ ఇన్హేల్ ఎక్సైల్స్ తర్వాత చేద్దాం. టేక్ డీప్ ఇన్హేల్,
exhale slowly, inhale, exhale, inhale, exhale, inhale, exhale. మనం అనులోమ విలోమ 5 cycles చేద్దాము. నేను చెప్తా ఉంటాను కౌంట్. Inhale from the left, 1, 2, 3, 4. Exhale from the right, 1, 2, 3, 4, 5, 6. Inhale from the right, 1, 2, 3, 4. Exhale from the left, 1, 2, 3, 4, 5, 6. Inhale from the left, 1, 2, 3, 4. Exhale from the right, 1, 2, 3, 4, 5, 6. Inhale from the right, 1, 2, 3, 4. Exhale from the left, 1, 2, 3, 4, 5, 6. Inhale from the left, 1, 2, 3, 4. Exhale from the right, 1, 2, 3, 4, 5, 6. Inhale from the right, 1, 2, 3, 4. Exhale from the left, 1, 2, 3, 4, 5, 6. Inhale from the left, 1, 2, 3, 4. Exhale from the right, 1, 2, 3, 4, 5, 6. Inhale from the right, 1, 2, 3, 4. Exhale from the left, 1, 2, 3, 4, 5, 6. Inhale from the left, 1, 2, 3, 4. Exhale from the right, 1, 2, 3, 4, 5, 6. Inhale from the right, 1, 2, 3, 4. Exhale from the left, 1, 2, 3, 4, 5, 6. Relax. Have normal breathing. Focus on your breath. ఇప్పుడు మనం ఐ ఎక్సర్సైజ్ చేద్దాము. యాక్చువల్గా ఐకి ఫస్ట్ మనం ఇనిషియల్గా ఐతో మనం యాక్చువల్ ఫింగర్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఐ ఎక్సర్సైజ్. మీరు ఇనిషియల్గా చేసే వాళ్ళకి ఫింగర్ రెఫరెన్స్తో మనం బేసిక్గా మన ఐడియా ఏంటంటే ఓన్లీ ఐసే మూవ్ చేయాలన్నమాట. మన హెడ్ మూవ్ చేయకుండా ఇది ఓన్లీ ఐస్కి ఎక్సర్సైజ్ కాబట్టి ఓన్లీ ఐసే మూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఈ బౌండరీ టార్గెట్ చేస్తాం. ఈ బౌండరీ మనకి ఈ బౌండరీ అంటే కళ్ళు ఈ బౌండరీలో మూవ్ అవుతాడు. ఇది ఒకటి, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ కూడా అదే బౌండరీలో మూవ్ అవుతాడు. స్లోగా చేయాలి. ఇది ఒకటి ప్లస్ కార్నర్స్ కింద నుంచి పైకి ఇలా కార్నర్లో ఈ మూమెంట్
ఇది ఒకటి, ఇది ఇది అది. మళ్ళీ ఈ మూమెంట్ ఒకసారి, తర్వాత వర్టికల్ మూమెంట్ కిందకి పైకి, తర్వాత హార్జెంటల్ మూమెంట్ కళ్ళు ఈ హార్జెంటల్ డైరెక్షన్లో ఇటు సైడ్కి ఇటు సైడ్కి. ఇవన్నీ 3 టైమ్స్ చేద్దాం, ఒక్కొక్క డైరెక్షన్ 3 టైమ్స్ చేద్దాం, స్లోగా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మెయిన్ మనం హెడ్ జనరల్ కొందరికి ఎక్కువ మంది మూవ్ అవుతూ ఉంటుంది, అది మనం మూవ్ కాకుండా ట్రై చేద్దాం. ఓన్లీ ఈ ఫింగర్ టిప్నే చూసేట్టు మనం చేసామంటే ఓన్లీ ఐస్ ఒకటే మూవ్ అవుతాయి. ఓకే, opposite direction. ఓకే, ఇప్పుడు కార్నర్స్ లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్. ఆపోజిట్ కార్నర్స్. ఓకే, ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్. ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్. Close your eyes and relax. చేతిలో ఒకసారి బాగా రబ్ చేసి హీట్ జనరేట్ చేసేట్టుగా జెంటిల్గా ఫేస్ మీద అప్లై చేసి స్లోగా ఓపెన్ చేయండి ఐస్. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్, బాగా ఎఫెక్టివ్. మనం మల్టిపుల్ టైమ్స్ చేసుకోవచ్చు లేదా ఐస్ మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. Now let us relax in Savasana. Lie down. Feet apart, arms next to your body, palms facing up. Relax. Inhale deeply. Exhale slowly.
If you want, you can keep your left arm on your belly. Observe the breathing. Inhale. Your belly will be coming up. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Keep your left arm apart. Relax. Rise your right leg slightly above the ground. Tighten it, tighten, squeeze, squeeze, squeeze your feet, calf muscle, thumb, thighs. Squeeze, squeeze, squeeze. Relax. Bring it down. Now rise your left leg above the ground, slightly above the ground. Tighten it, tighten it, tighten it. And release, relax. Tighten your buttocks. Tighten, tighten. Release. Once again, tighten your buttocks. Tighten, tighten. Release. Tighten your belly area. Inhale, tighten your belly. Exhale, release and relax. Tighten your chest area. Tighten, tighten. Release. Now rise your arms above the ground. Make a fist out of them. Tighten, tighten, tighten. Release. Now tighten your shoulders. Bring them closer to your ears. Tighten, tighten. Release. Now roll your head sideways to the right, to the left, to the right, left, top, and back to initial position. Feel the relaxation in your neck. Now make a ugly face. Squeeze, squeeze, squeeze. Release. Feel the relaxation. Focus on your toes. Relax your toes. Relax your feet.
Relax your ankles. Focus on your calf muscles. Relax them. Take deep inhale. While exhaling, feel the relaxation. Now focus on your thighs. Relax your thighs. Focus on your buttocks. Relax your buttocks. Focus on your belly area. Relax your belly area. Focus on your chest. Relax your chest. Now focus on your back. Relax your back. Feel that you are sinking to the ground. Now focus on your shoulders. Relax your shoulders. Focus on your arm, forearm, palms, fingers. Relax them. Now focus on your neck area. Relax the neck area. Now focus on your face. Relax your face. Relax your eyes, nose, ears. Relax your head. Now feel that your entire body is relaxed. Feel the relaxation. Slowly bring your focus into the eyebrow area, between the eyebrows.
Slowly shake your legs, shake your arms. Gently move your head sideways. Bring your arms above your head. Stretch toes away from your body, arms away from your body. Stretch, stretch, stretch. Relax. Slowly turn to your right. Keeping arm above your head, right arm above your head. Turn to your right. Bend your left knee on your right leg. With the help of left hand, slowly come up. Slowly open your eyes. Sri Sachidananda Sadguru